మనం ఈరోజు 9 నెంబర్ గురించి మాట్లాడుకుందాము. 9 నెంబర్ అంటే ఆడ్ నెంబర్. సో 1, 3, 5, 7, 9 ఇవన్నీ ఆడ్ నెంబర్స్. సో దీనికంటే ముందే మనం డిస్కస్ చేసాము, దీనికంటే ముందు ఎపిసోడ్స్లో ఆడ్ నెంబర్స్ అంటే ఏంటనేసి. 1 కేటగిరీకి ఎవరెవరు వస్తారు, 3 కేటగిరీకి ఎవరు వస్తారు, 5 కేటగిరీకి ఎవరు వస్తారు, 7 కేటగిరీకి ఎవరు వస్తారు, 9 కేటగిరీకి ఎవరు వస్తారు, మరి ఇంకొకసారి డిస్కస్ చేద్దాము. 1 కేటగిరీకి ఎవరైతే 1లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 10లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 19లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 28లో పుట్టారో వారందరూ 1 కేటగిరీకి వస్తారు. అండ్ 3 కేటగిరీకి ఎవరు వస్తారంటే ఎవరైతే 3లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 12లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 21లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 30లో పుట్టారో వాళ్ళందరూ 3 కేటగిరీకి వస్తారు. అండ్ 5 కేటగిరీకి వచ్చేసరికి ఎవరైతే 5లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 14లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 23లో పుట్టారో వాళ్ళందరూ 5 కేటగిరీకి వస్తారు. అండ్ 7 కేటగిరీకి ఎవరెవరు వస్తారంటే ఎవరైతే 7లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 16లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 25లో పుట్టారో వాళ్ళందరూ 7 కేటగిరీకి వస్తారు. ఏ మంత్ అయినప్పటికీ కూడా సేమ్. అండ్ ఈరోజు మనం 9 గురించి మాట్లాడుకుంటున్నాము. 9 కేటగిరీకి ఎవరు వస్తారంటే ఎవరైతే 9లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 18లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 27లో పుట్టారో వారు వస్తారు. అంటే ఏ మంత్ అయినప్పటికీ కూడా ఈ డేట్స్లో పుడితే వాళ్ళు 9 కేటగిరీకి వస్తారు. 9 అంటే కుజుడు. ఈ 9 నెంబర్ని మనం చూసినట్టయితే ఈ 9 నెంబర్ వాళ్ళు ప్యూర్లీ మెయిల్ కేటగిరీస్, అంటే టోటల్ మెయిలిష్ క్వాలిటీస్ వీళ్ళ దాంట్లో మనం చూడొచ్చు. అంటే ఏంటంటే ఈవెన్ అమ్మాయిల దాంట్లో కూడా మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వీరు ఏంటంటే టోటల్ వాళ్ళకి ఎక్కువగా డామినేటింగ్ నేచర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీరు డేరింగ్గా ఉంటారు. అండ్ నెక్స్ట్ థింగ్ అంటే వీరు సాఫ్ట్గా ఉండరు, కొద్దిగా స్ట్రైట్ ఫార్వర్డ్ పీపుల్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీరికి అంటే వీరు ఏంటంటే ఫిజికల్ ట్రైనర్ లేక కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్లో వీరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, లేకపోతే వీరికి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళాలనేసి వీరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆర్మీ కానీ. సో వీరి ఏంటంటే అవుట్డోర్ గేమ్స్ కానీ ఇలాంటివి వీరికి ఎక్కువగా ఇంట్రెస్ట్ వీరి దాంట్లో మనం చూడవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి జాబ్స్లో అయితే వీరికి ఎక్కువగా అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం ఏంటంటే మిలిటరీ జాబ్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, అండ్ ఆర్మీలో ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే వీరికి ఏంటంటే ఇంట్రెస్ట్ వచ్చేసేసి వీరికి మేనేజ్మెంట్ అంటే వీరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఏంటంటే వీరు మేనేజ్మెంట్లో చాలా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు అండి. వీరు ఏంటంటే ఏదైనా టాస్క్ ఇచ్చినా, లేకపోతే ఒక గ్రూప్లో టీమ్ లీడర్ లేకున్నా కానీ అలా అయితే మనం చూసుకున్నట్టయితే వీరు పర్ఫెక్ట్ పీపుల్ అని చెప్పొచ్చు. అంటే చాలా బాగా మేనేజ్ చేస్తారు. అండ్ వీరు కష్టపడతారు, అండ్ టీమ్మేట్స్ వాళ్ళతో కూడా సేమ్ అలాగే చేస్తారు. అంటే వీరు ఇంకోటి ఏంటంటే వీళ్ళ దాంట్లో ఒక క్వాలిటీ ఏంటంటే వీరు అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా వీరి ముందు ఏదైనా అన్యాయం జరిగితే వీళ్ళు ఊరుకోరు. అంటే ఏంటంటే వీరికి సంబంధం లేకుండా ఎదుటి మనిషి ఎంత పెద్ద సెలబ్రిటీ అయినప్పటికీ కూడా, లేకపోతే ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినప్పటికీ కూడా వీరు ఏంటంటే క్వశ్చన్ చేస్తారు. అంటే ఏంటంటే ఇలా దిస్ ఈజ్ రాంగ్, అంటే మీరు ఏదైతే చేస్తున్నారో తప్పు, అలా చేయొద్దు అనేసి వీళ్ళు సజెషన్స్ ఇస్తారు. వీరు ఎవరికి భయపడరు. అంటే ఈవెన్ మీరు చూసుకున్నట్టు మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ వీరు జాబ్ చేసేటప్పుడు కూడా వీరి బాసెస్ ఎవరైతే ఉంటారో, వీరి బాస్ ఎవరైతే ఉంటారో ఆ బాస్ ఏదైనా తప్పు చేస్తే వీరు క్వశ్చన్ చేస్తారు. అంటే వీరికి ఏంటంటే వీరు పెద్దగా అంటే ఏంటంటే ఫ్యూచర్ సర్కమ్స్టాన్సెస్ అలా చేస్తే వీరికి ఎలా అంటే సిచ్యువేషన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఆలోచించరు. వారి దృష్టిలో ఒకటే ఏంటంటే ఎవరు తప్పు చేసినా అది తప్పే. అది వాళ్ళ కిడ్స్ అయినా, ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కిడ్స్ అలా తప్పు చేస్తే కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. వారి రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే వారికి అందరూ ఈక్వల్. వారికి ఏంటంటే వీరు ఎక్కువ వీరు తక్కువ అన్నట్టు వీరికి ఉండదండి. అది మనం వీరి దాంట్లో మంచి క్వాలిటీ చూడొచ్చు. అండ్ వీరు ఏంటంటే వీరు కొద్దిగా కోపిష్టి, అంటే వీరికి చాలా కోపం ఎక్కువగా ఉంటుంది. అదొక బ్యాడ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. కానీ ఏంటంటే వీరు బాగా హార్డ్ వర్కింగ్ పీపుల్. అండ్ ఏంటంటే టీమ్ వర్క్, అంటే ఏదైనా ప్రాజెక్ట్ కానీ లేకపోతే వీరు ఏదైనా టాస్క్ తీసుకున్నా కానీ వీరు మేనేజ్మెంట్లో చాలా షైన్ అవుతారని చెప్పొచ్చు. అండ్ వీరికి అందరూ ఈక్వల్. అంటే వీరి దృష్టిలో కరెక్ట్ మాత్రమే, అంటే ఎవరైతే కరెక్ట్గా చేస్తారో వాళ్ళని మాత్రం అప్రిషియేట్ చేస్తారు. అండ్ ఎవరైతే రాంగ్ చేస్తారో అది వాళ్ళ కిడ్స్ అవనివ్వండి, వాళ్ళ పిల్లలు అవనివ్వండి, వాళ్ళ రిలేటివ్స్ అవనివ్వండి, వాళ్ళ పేరెంట్స్ అవనివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే వీరు క్వశ్చన్ చేస్తారు. సో వీరి దాంట్లో చూసుకున్నట్టయితే అన్ని మంచి క్వాలిటీసే అండి. వీళ్ళ దాంట్లో పెద్దగా బ్యాడ్ క్వాలిటీస్ అంటూ ఏమి ఉండవు.
సో మనం ఈరోజు కొన్ని పాయింట్స్ మాస్ గురించి డిస్కస్ చేసాం కదా, కుజుడు గురించి. సో మరికొన్ని విషయాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ.